అభి వీళ్ళందరూ కూడా ఫామ్ హౌస్కి వెళ్తారు. ఇక ఫామ్ హౌస్కి వెళ్ళాక ఝాన్సీ అయితే ఇలా అంటూ ఉంటుంది, అభి వాళ్ళిద్దరూ ఆ రూమ్లో ఉంటారంట, మనం ఈ రూమ్లో ఉందాం పదా అని చెప్పి ఝాన్సీ అంటుంది. అది విని బాబీ అయితే ఏంటి ఝాన్సీ, ఏంటి ఏమంటున్నా, మీరిద్దరూ ఒక రూమ్లో ఉండడం ఏంటి, అలా కాదు నువ్వు కన్నతల్లి ఆ రూమ్లో ఉండండి అని చెప్పి అంటాడు. అది విని ఝాన్సీ అయితే అవునా, నేను కన్నతల్లి అక్కడ ఉండాలా, మరి అభి అక్కడ ఉంటాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు, మా అబ్బాయి, నేను, మా అమ్మ, మా ముగ్గురం కూడా ఒకే రూమ్లో ఉంటాం, మా ముగ్గురికి ఒక రూమ్ సరిపోతుందిలే అని చెప్పి అంటాడు. అది విని ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఏమన్నావంటే, అవును మా ముగ్గురికి ఒక రూమ్ సరిపోతుంది అన్నాను కదా, మీరిద్దరూ ఆ రూమ్లో ఉండండి అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అలాగే స్వర, అభి వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి జాను అలా చూస్తున్నావు, మేము సెపరేట్గా ఒక కారులో వచ్చాం కదా, అలా సెపరేట్గా ఒక రూమ్లో ఉండాలని అనుకుంటున్నాము, మా ఫ్యామిలీని మేమందరం మా ముగ్గురం కలిసి ఉండాలని మేమైతే అనుకుంటున్నాం, నేను, మా అమ్మ, మా అబ్బాయి, మా ముగ్గురం కలిసే ఉంటాము, మధ్యలో మీరెందుకు, ఇంతవరకు నీతోనే కదా కలిసి ఉన్నాడు మా అబ్బాయి, ఇక మీద మా రోషిని అమ్మ అలాగే నాతో కలిసి ఉంటాడు సరేనా అని చెప్పి అంటాడు. అది విని ఝాన్సీ, స్వర వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అభి అయితే ఏం చెయ్యాలో తెలియక ఏమి తనైతే సతమతం అవుతూ అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. అది చూసి ఝాన్సీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదంతా చూసి స్వర అయితే ఇప్పుడు అభి సార్ ఏం చేస్తారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.